సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు నిరంతరం కుట్రలు పండుతున్నాయని, ప్రతి చిన్న విషయాన్ని కూడా కావాలని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం. అనుకోకుండా జరిగే ఘటనలకు కొన్ని పార్టీలు కులం, మతం రంగు పులుముతూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేస్తూ క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలంతా వాస్తవాలను గమనించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కొన్ని అంశాలు ఏవైతే ప్రభుత్వం చేయలేదో వాటికి సైతం కుల మత రాజకీయాలు అంటగడుతున్నారంటూ కూడా సీఎం ఫైర్ అవ్వడాన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి శివ? సత్తాజ్, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసుకోవచ్చు. చాలా పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం తప్పు లేకపోయినా, ప్రభుత్వం పాత్ర లేకపోయినా ప్రతిపక్ష పార్టీలు కొంతమంది గతంలో రాజకీయాలు చేసేవారు ఇప్పుడు మాత్రం లేనిపోని సృష్టించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇటీవల జరిగిన పరిణామాలు, గంజాయి డ్రగ్స్కు బానిసలయ్యి ఇష్టానుసారంగా చెలరేగిపోయి రౌడీల్లాగా చెలరేగిపోతే అటువంటి వ్యక్తులను పోలీసులు దండిస్తే దాన్ని కూడా రాజకీయ కోణంలో సృష్టించి ప్రజల్ని, అధికారుల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక నేరాలు, ఘోరాలు కావచ్చు, హత్యలు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, వాటన్నిటినీ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో వాటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేస్తున్నాం. నిందితులకి శిక్ష పడే రీతిలో వ్యవహరించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. కావాలనే కొంతమంది నేతలు, వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాలనేది సీఎం చంద్రబాబు ఆర్టీజీ సమీక్షా సమావేశంలో అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఇటు సెక్రటరియట్లో మంత్రుల విషయంలో కావచ్చు, లేకపోతే మంత్రుల పిఏల వ్యవహారం కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ సంబంధించి కావచ్చు, కొంతమంది రౌడీ షీటర్లు ఇష్టానుసారంగా చెలరేగిపోయి ప్రజలను ఇబ్బందులు పాలు పెడుతున్నారు. వారి విషయంలో కూడా అనవసరమైన రాజకీయాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతూ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సీఎం అధికారులకైతే దిశానిర్దేశం చేశారు. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.